మంత్రి నారా లోకేష్ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లారు. 2 రోజుల క్రితం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. లోకేష్ అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ వాయిదా వేశారు సీఎం చంద్రబాబు. మంత్రి పదవి చేపట్టిన నెలన్నరలోనే నారా లోకేష్ మళ్లీ విదేశాలకు వెళ్లారు. లోకేష్ విదేశీ టూర్ వెనుక మర్మం ఏంటని ఆలోచిస్తున్నారు టీడీపీ శ్రేణులు. రైట్, నారా లోకేష్ విదేశీ టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కార్తిక్, మంత్రి నారా లోకేష్ విదేశీ టూర్ లో అయితే ఉన్నారు. ఇప్పటికే అంటే ఎన్నికలు అయిన తర్వాత ఫ్యామిలీ తోటి ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి టూర్ వేశారు. అయితే అకస్మాత్తుగా ఇప్పటికే ప్రజా దర్బారు నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా ఎందుకు టూర్కి వెళ్ళినట్లయితే టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు కేబినెట్ సమావేశం జరగాల్సింది. అయితే కేబినెట్ సమావేశాన్ని కూడా లోకేష్ లేని కారణంగా వాయిదేసిన పరిస్థితి. ఈ రోజు రేపు కూడా కలెక్టర్ సమావేశం ఉంటుందని చెప్పి ముందు అనుకున్నారు. అయితే లోకేష్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ సమావేశాన్ని సైతం 5, 6 తేదీలకైతే వాయిదేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు లోకేష్ విదేశానికి అంత హఠాత్తుగా వెళ్లారు అనే అంశాన్ని అయితే టీడీపీ నేతలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా దర్బార్లో చాలా మంది లోకేష్ కోసం వస్తున్నారు. అయితే లోకేష్ షెడ్యూల్ మాత్రం ఎక్కడ విడుదల చేయకుండా సడన్ గా ఎందుకు వెళ్ళినది అయితే టీడీపీ వర్గాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ లేని కారణంగానే ఈ రోజు జరగాల్సిన క్యాబినెట్ కూడా ఆయన వాయిదా వేసినట్టయితే తెలుస్తుంది. కార్తిక్, రైట్ సురేంద్ర.